In our tradition, heart is praised so much through various literature. మన సంప్రదాయంలో హృదయం వివిధ సాహిత్యాల్లో కూడా ఎంతో బాగా ప్రశంసించబడింది. కేథోలిక్ క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా హృదయానికి గొప్ప స్థానం ఉంది. హృదయం అంటే ప్రేమ. We describe the qualities of a person in the heart's description. See it's such a soft-hearted person. ఒక మనిషి లక్షణాలను చెప్పేటప్పుడు మనం ఇలా అంటాం, ఆమె చాలా మృదువైన హృదయం కలది, లేదా ఆయన కఠినమైన హృదయం కలవాడు. అంటే మనం ఎప్పుడూ గుణాత్మక లక్షణాలను హృదయానికే అన్వయిస్తాం. In Sanskrit, hradaya, hra means the heart, and ayam means a dwelling place. So the meaning of this word, సంస్కృతంలో హృదయం అంటే హృద్ అంటే హృదయం, ఆయం అంటే నివాసం. అంటే హృదయం అనేది ఒక నివాసం. ఎవరి నివాసం అని చెప్పలేదు, కానీ అది భగవంతునితో అనుసంధానం కాబడింది. అందువల్ల హృదయం అనేది భగవంతుని నివాస స్థలమే. నా దృష్టిలో హృదయం అన్నిటికన్నా ముఖ్యమైంది. when we meditate and we receive transmission, మనం ధ్యానం చేస్తూ ప్రాణాహుతి ప్రసారం స్వీకరించినప్పుడు అది హృదయంలో ప్రవేశించి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి, ప్రతి కణానికి చేరుతుంది. ఇది మన వ్యవస్థలో మంచి గుణాలను నింపుతుంది, చెడు భావాలను తొలగిస్తుంది. హృదయం ప్రతి మతంలోనూ, ప్రతి సంప్రదాయంలోనూ గొప్పగా వర్ణించబడింది. చివరికి మీరు భగవంతుని ఎలా వర్ణిస్తారు? భగవంతుడంటే ప్రేమ. ప్రేమ హృదయంతో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల హృదయం, ప్రేమ, భగవంతుడు ఇవన్నీ పరస్పరం అనుసంధానమైన విలువలతో కూడిన వ్యవస్థ.